గా చిరంజీవి గారు ఇచ్చిన చెక్కు మేము వాడతామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. రామ్ చరణ్ బర్త్డే వల్ల చిరంజీవి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి పిలిచాడు. మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. వాళ్ళు ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి అందరికి కొత్త బట్టలు పెట్టి అన్నీ చేసి మీ ఇక్కడికి వచ్చినందుకు సంతోషమైంది అని చెప్పాడు. మాకు కూడా వెళ్ళలేని జీవితంలో అంత సంతోషమైంది. ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి వచ్చాము మేము. రెడ్డిస్ట్ శంకర్ గౌడు అతి చిన్న వయసులో ఆదర్శ పురుషుడు అయ్యి 55 మందికి హోమ్ నడిపిస్తున్నాడు. 5గురితో చేసి ఇప్పుడు 55 మంది అయిండు. పర్మనెంట్ సొల్యూషన్ కొరకు ఇంకా 200-300 మందికి ఆదర్శ పురుషుడుగా నిలబడాలని ఒక సొంతది సెట్ కావాలని కోరుకుంటా ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా. అప్పటికే చిరంజీవి గారు 2 లక్షలు చెక్ ఇచ్చాడు. మాకు ఎంతో సంతోషం. ఫస్ట్ మెట్టు అదే అవుతుంది. అట్లనే పెద్దగా కావాలని ఇంతమంది 300 మందికి కూడా మా సార్ ఆదర్శ పురుషుడు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చిరంజీవి ఫ్యామిలీకి అంతా సుఖశాంతిగా ఈనాడు శ్రీరామనవమి కొడుకుల బర్త్డే రామ్ చరణ్ కాబట్టి మీరు అందలం ఎంతో అందలంగా ఎక్కాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటున్నామండి. నమస్కారం, నా పేరు వెంకటరత్నం. మేము ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వచ్చాము. ఈరోజు మేము రామ్ చరణ్ గారి బర్త్డే పార్టీకి మమ్మల్ని చిరంజీవి గారు ఆహ్వానించినందుకు మేము మా చేతుల మీదుగా కూడా కేక్ కట్ చేయించాడు. ఆయన పక్కన నుంచొని మమ్మల్ని అక్కుని చేర్చుకొని ఒక బిడ్డలాగా చూసుకున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎంత సంతోషపడుతున్నామంటే అంత సంతోషపడుతున్నాము. మా సారు ఇప్పుడు ల్యాండ్ ఖాళీ అవుతుందని చెప్పేసి చాలా బాధగా ఉంది. ఇంకా మీ బోటి దాతలు సహాయం చేసి మా మంచి కోరుకొని ఇంకా 200 మందినైనా ఆయన చేసే ప్రయోజకుడు అవుతాడు. దాని గురించి ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. మీరు మటుకు మమ్మల్ని మర్చిపోవద్దు. మేము ఎప్పుడూ మా మనసుల్లో ఉంటారు. మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని ఆశీర్వదించమని ఆ భగవంతుడు మేము పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని, మీ మనవరాళ్ళు మీ కుటుంబం అంతా చల్లగా ఉండి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అయ్యి పిక్చర్కి మేము షూటింగ్కి కూడా వచ్చామండి. 15 రోజులు బాగా మంచిగా జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రోజున మాకు బట్టలు పెట్టి ఆ భోజనం మేము జీవితంలో ఎప్పుడు తినలేదు. ఆయనే స్వయంగా వడ్డించి మాకు చాలా సంతోషంగా తిన్నాము. బట్టలు కూడా ఇచ్చి మీరు జాగ్రత్త అమ్మ అన్ని తిని వెళ్ళండి అని వెళ్ళేటప్పుడు కూడా చెప్పేదాడు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మీరు ఎప్పుడు సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నుంచి వచ్చాము మేము. అక్కడ శంకర్ గారు అని సారు ఆ ఫౌండేషన్ మెయింటైన్ చేస్తుండు. మమ్మల్ని ఒక కన్నబిడ్డలాగా చూసుకుంటుండు. డబ్బులు ఏం తీసుకోవడం ఫ్రీగానే చూస్తుండు. కాకపోతే ఏంటంటే మాకు మా ఇల్లు మేము ఉండే రెడీ టు సర్వ్ ఫౌండేషను ఖాళీ చేయాలని అంటుండ్రు. కిరాయికుంటున్నాము కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నాము. సార్ ఏమన్నా మాకు సాయం చేస్తే మేము బయటపడిపోతాం. గంతే. సార్ అయితే సొంత వాళ్ళలాగా చూసుకుంటున్నారు శంకర్ సార్. ఓకే, హాయ్ అండి. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అభిమానులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ యాక్టర్ విజయభాస్కర్ని. ఈరోజు మా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే చిరంజీవి గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరిగింది బ్లడ్ బ్యాంకులో. ఎందుకంటే సార్ నేను 25 ఏళ్ళ కింద చిరంజీవి గారి క్లాప్ కొట్టడం జరిగింది నా సినిమాకి. గురువుగారి ఆశీస్సులతో 25 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. సో నేను ఇక్కడ భోంచేస్తున్నానంటే గురువుగారి ఆశీస్సులతో ఈరోజు కూడా తిరిగి ఏదైనా ఇవ్వాలని చెప్పి నేను ప్రతి ఆదివారం రెడీ టు సర్వ్ ఫౌండేషన్